యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మైక్ ద్వారా దేవుని మాటలు వింటున్న వారికి, మందిరంలో కూర్చున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. మరి ఈ సమయంలో చాలా మంది కుటుంబాలలో సంతోషము కొదువైంది. చాలా మంది కుటుంబాలలో ఏం కొదువైంది? సంతోషము కొదువైంది. నేను సంతోషంగా ఉన్నాను అన్న వాడు చేయొద్దని చూద్దాం. వెరీ గుడ్, హల్లెలూయా. ఇంతమంది ఉంటే 2 కుటుంబాలు మాత్రమే తినారు. అయితే ప్రతి ఇంట్లో సంతోషం లేకుండా చేసేవాడు ఎవడు? సాతాను. ఏ కుటుంబంలో అయితే సంతోషంగా ఉందామా అనుకుంటే నిప్పులు చల్లడానికి రెడీగా ఉన్నాడు వాడు. ఏమంట? ఎప్పుడైతే సంతోషంగా ఉందామా అని అనుకుంటే వాడు నిప్పులు చల్లడానికి వస్తున్నాడు. నిప్పులు ఏమైతాయి? కాలుతాయి, కాలుస్తాయి. నిప్పులు ఏం చేస్తాయి? మనిషిని కాలుస్తాయి. ఈరోజు ప్రతి మనిషిని కాల్చడానికి సాతానుడు మీ ఇంటి ముందుకు వస్తున్నాడు, మీ ఇంట్లోకి వస్తున్నాడు, మీ ఒంట్లోకి వస్తున్నాడు. ఇది వాస్తవం. వారు రాకుండా ఏం చేయాలి? మన ఒంట్లో ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలి. కొట్టాను తప్పట్లే గట్టిగా. మన ఒంట్లో ఎవరు ఉండాలా? యేసయ్య. ఎవరి ఒంట్లో, ఎవరి ఇంట్లో, ఎవరి ఇంటి బయట యేసయ్య లేకపోతే ఆ కుటుంబాలు ఏమవుతాయి తెలుసా? సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఆమేన్. బహుశా వాళ్ళు కూడా వినొచ్చు ఈ వాక్యం నేను రికార్డ్ చేసేది. నిన్న దినంలో రాత్రి 6 గంటలకు స్టార్ట్ అయింది ప్రార్థన. 9 అయినా దెయ్యం పోలేదు. ఒక ఆమెకు దెయ్యం బట్టి 9 అయినా. తోళ్ళమడుగు గురించి మాట్లాడుతుంది ఆ దెయ్యం. ఏమంటుంది తెలుసా? తోళ్ళమడుగులో చర్చిలో, బయట కాదు, చర్చిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఒక అన్యురాలు చెప్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు బాప్తిజం ఇస్తాం ఆమెకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు బాప్తిజం ఇవ్వబోతున్నాం. ఒక అన్యులు, క్రీస్తుని ఎరగని వాళ్ళు ఈరోజు క్రీస్తుని ఎరుగుతూ ఉంది. ఆమె చెప్తుంది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మందిరంలో తాండమాడుతున్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు అని. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, అయ్యలారా అమ్మలారా, మీ ఇంట్లో సంతోషం ఉందా? మీ ఇంట్లో దుఃఖం ఉందా? సంతోషం ఉంది? ఎక్కడుంది సంతోషం? ఎక్కడుంది దుఃఖం? దుఃఖాన్ని పారగొట్టండి, సంతోషం నీ ఇంట్లో తాండమాడుతుంది. చూద్దామా బైబిల్ గ్రంథంలో లేఖనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబాలను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటినీ సంతోషింపవలెను. ఆమేన్. ఎవరు ఏమంట ఇక్కడ? కుటుంబాలలో యెహోవా దేవుడు మొట్టమొదట మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట. దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు మొట్టమొదట ఆశీర్వదిస్తాడు. కుటుంబాలలో మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి ఏం చేయాలా? మీ చేతి పనుల అన్నిటిలో సంతోషం అంట. మీరు చేసే చేతి పనులన్నీ సంతోషంగా ఉన్నాయా? మీరు చేసే చేతి పనులన్నీ సంతోషంగా ఉన్నాయా? 2017 సంవత్సరాల కిందట పట్టిందంట దెయ్యం. ఎన్ని సంవత్సరాలు? 2017 సంవత్సరాలు. అమ్మాయి చదువుకుంటుంటే అమ్మాయికి పట్టిందంట. 2017 సంవత్సరాల నుండి అమ్మాయిలోనే ఉంది దెయ్యం. అమ్మాయిలోనే ఉంది, నలిగిపోతుంది, బయటికి రాలే. పెళ్ళి అయింది, 2 కూతుర్లు, అయినా దెయ్యం ఉంది లోపల. ఊరికి అప్పుడప్పుడు బాగలేదు అంటే భర్త అనుకుంటున్నాడు, ఏమో బాగలేదులే అనుకుంటున్నాడు. రాత్రికాల సమయంలో ఆ డెవిల్ బయటకు వచ్చేసింది. ఎందుకు వచ్చినావంటే, నాకు పుట్టిన కుమార్తె, నేను పనికి వెళ్ళడం, చిన్న పాప, 6 నెలల పాప, గొంతు విసికి కత్తితో చంపినారంట. ఆమెను చంపినాక ఈ తల్లిని కూడా చంపినాడు. ఈ తల్లే ఆమెకు పట్టింది.
నేను కూడా చంపాలనుండా ఈ కుటుంబాన్ని అంతా. ఇన్నాళ్ళు ఎందుకు మళ్ళీ చంపలేదు, ఇప్పుడు ఎందుకు చంపుతున్నా అంటే ఇప్పుడు ప్రభులో ఎదుగుతున్నారు కాబట్టి. అంటే నీ సంతోషాన్ని వాడు ఏం చేస్తున్నాడు? దొంగలిస్తున్నాడు. ప్రతి మనిషిని సంతోషాన్ని నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే సంతోషం లేకోకుండా వాడు చేస్తాడు. నేనైతే ఒకటే మాట, యెహోషువ ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమన్నాడు? నేనును నా ఇంటి వారుని యెహోవాను. అరే మీరు ఎట్లా పోతే నాకేం సంబంధం అన్నట్లే కదా ఇది, అవునా కదా? ఏం లొడ్దు? ఏ దాంట్లో? ఆత్మీయతలో, సంతోషంలో, భక్తిలో. మా భక్తి మాదండి, మా భక్తి మాది, మా భక్తి మాది. నా భార్య, నేను, నా పిల్లలు. మీరు ఏమైపోయినా మాకు సంబంధం లేదబ్బా, చెప్పినా మీరు వినలేదు, మేమైతే బాగుండాలా. ఆ భక్తి మేము కోల్పోం, ఆ భక్తి మాతో ఉంటుంది అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆధ్యాత్మికమైన స్థితి సంతోషానికి కారణమవుతుంది. మీ ఆధ్యాత్మికమైన స్థితి లేకపోతే దుఃఖానికే మీరు మిగులుతారు, బాధలకే మీరు కర్తలే కానీ ఆదరణకు కర్తలు కారు, సంతోషానికి కర్తలు కారు. ఈరోజు మీ కుటుంబాలలో సంతోషం, మీ కుటుంబాలలో ఆనందం కావాలంటే క్రీస్తు మీ ఒంట్లో ఉండాల. చాలా మంది ఇళ్లలో గోడలకు పెట్టింటారు పటాలన్నీ, వాక్యాలు కదా, ఇంటి నిండా పటాలు పెట్టింటారు, ఇంటి నిండా పటాలు పెట్టింటారు, ఇంట్లో దేవుడు ఉన్నాడు, అవునా కదా? ఇంటి నిండా వాక్యాలే, ఇంటి నిండా వాగ్దానాలే, ఇంటి నిండా యేసయ్య ఫోటోలే, కానీ గోడకుండాయి కానీ హృదయంలో మాత్రం ఎక్కడొస్తుంది సంతోషం? నీ హృదయంలో ఉంటే కదా యేసయ్య నీకు సంతోషం రావడానికి. ఆ సంతోషం బయట ఉంది, బయట నుండి ఇంట్లోకి రావాలంటే యేసయ్య మందిరంలో నువ్వు భోజనం భోంచేయాలా. యేసయ్య మందిరంలో నువ్వేం చేయాలా? భోజనం. భోజనం అంటే ఏంది? శుక్రవారం అన్నం తినిపోతున్నాం చూడు, అది కాదు. వాక్యం అనే భోజనం, బల్లా కార్యక్రమం అనే మరి యేసయ్య రక్తమాంసములకు సూచనగా మన మందిరంలో ఉంటున్న ఆ బల్లాలో మనం కూడా పాలు పంపులు పొందాలి, అది సంతోషం. చూడండి, అందుకని ఏమంటారంటే మీ కుటుంబంలోనూ మీ దేవుడిని వ్యవస్థ అనేది భోజనం చేసి మీ చేతి పని అన్నిటిలో ఏం జరుగుతుందంట? సంతోషం. ఈరోజు నేను ఒక మాట అంటున్నా, ప్రభువుని నమ్ముకున్న ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈరోజు బాధపడుతున్నారు, కొన్ని సమస్యలు ఉన్నాయని, కొన్ని నిందలు ఉన్నాయని, కొన్ని అవమానాలు ఉన్నాయని, కొన్ని అప్పులు ఉన్నాయని కొద్దిగా సతమతం అవుతున్నారు, రేపొద్దున మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు ప్రభువు. మీరు దుఃఖంలోనే ఉన్నారు, ప్రభువుని నమ్ముకొని ఆ దుఃఖమే నాట్యముగా మార్చి ఆనందానికి తీసుకొస్తాడు దేవుడు. మీరు అనుకుంటున్నారు మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత వేదన పడుతున్నామని. దీని వెనకాల కష్టే పలి అంటుంటారు, విన్నారా మీరు? కష్టే పలి అంటే అర్థం ఏంది? కష్టమే సుఖం. ఎప్పుడు? కష్టం లేకుండా సుఖం అనేది. ఈరోజు ఇంత పెద్దవి అయినామంటే కారణం ఏందో తెలుసా? దాని ముందు గడిచిపోయిన దినాలలో ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు కదా. తిన్నీకి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టడానికి ఇల్లు ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, మంచి ఫుడ్ తినక, ఆహారం లేక ఎన్ని అవస్థలు పొందినావో తెలుసా? ఈరోజు నీవు ప్రభులో ఎదిగే కొద్దీ ఒదిగినావు కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పుడే నీ కుటుంబాలలో సంతోషం. నేను ఒక మాట చెప్తా, బాగా తోళ్ళమడు సంఘం జ్ఞాపకం చేసుకోండి. యాడికిలో ఉన్న దెయ్యం ఆమెకు పట్టింది. ఆ దెయ్యం ఎవరో తెలుసా? అనంతపురం అవతల హిందూపూర్. ఎక్కడ? హిందూపూర్కి ఎక్కడ? తోళ్ళమడికి ఎక్కడ? హిందూపూర్ ఎక్కడ? తోళ్ళమడు ఎక్కడ? హిందూపూర్ దెయ్యం ఏమంటుందంట? తోళ్ళమడుగులో ఎవరున్నారంట? ఎవరికి వెళ్ళాలి? మీకు నాకు తెలుసు, మీకు వెళ్ళా. ఎవరు వెళ్ళా? అది మీకు వెళ్ళా. యెహోవా ఉత్తముడని నేను రుచి జరిగిన అది మీరు తెలుసుకుంటే, మీరు రుచి చూస్తే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. మీకు గొడవలు ఉండవు, మీకు అల్లర్లు ఉండవు.
కాలు ఎవరైనా దూకితే గొడవకు మన మీదకి దూకొని మనం దూకకూడదు. ఇది మతికి పెట్టుకోండి. ఏం చేయాలా? ఎవరైనా గొడవకు వచ్చినా అనుకో వాకింగ్ వేసుకుని ఇంట్లో ఉండడమే. అమ్మే ఏమంట? గొడవకు వచ్చినారనుకో, నువ్వు తప్పు చేసినావు అనుకో, నిన్ను నానాగ్రహ నువ్వు ఆడిందులోనే అంటారనుకో, పడు. ఏముంది? గొడవలకు మాత్రం పోకూడదు. గొడవకు మాత్రం వాడు ఎన్ని మాటలు అనుకొని, వాళ్ళు ఎన్నన్నా అనుకొని, మనం దేవుళ్ళు ఎదగడం నేర్చుకోవాలి. అమ్మే ఏమంట? ఈరోజు ప్రసంగం వేరే ప్రసంగం రియల్గా. ఇప్పుడు బైబిల్ ఇట్లా తీసి యాది చెప్పాల ప్రభావ బుక్ మూతేసిన దీంట్లో అదే పని సిద్ధపడినా ఈరోజు. ఏంది ప్రభా ఇంకా తీసి రెడీ పెట్టుకున్నా, అది కాదండి ఆయన అని ఇది మాట్లాడుతున్నాడు. సెకండ్ల మీద మాట్లాడినాడు ఇప్పుడు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆనందాన్ని ఎవరైనా దొంగలిస్తున్నారు అనుకుంటున్నావు, నీకు దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ దొంగలిస్తున్నారు అనుకుంటున్నావు, నీకు ఇచ్చిన జ్ఞానం దేవుడు దొంగలిస్తున్నారు అనుకుంటున్నావు. ఇది ఎవరు దొంగలించలేరు. ఆమేన్. ఎవరు నిన్ను దొంగలించ. నీ ఆధ్యాత్మికమైన స్థితి పెరుగుతూనే ఉండాలా, నీ జ్ఞానం పెరుగుతూనే ఉండాలా, నీ భక్తి పెరుగుతూనే ఉండాలా. కొట్టితే కొట్టించుకోవాలా, తిట్టితే తిట్టించుకోవాలా, అవమానపరిస్తే అవమానపరచ. నువ్వు ఇలాంటివి ఎప్పుడు వస్తాయి తెలుసా? ఎదిగే కొద్దీ వస్తాయి, ఎదిగే కొద్దీ వస్తాయి. ఎందుకు తెలుసా? సాధారణ అట్లా పుల్ల వేస్తూ ఉంటాడు, అట్లా పుల్ల వేస్తూ ఉంటాడు. నువ్వు ఎదిగే కొద్దీ నేను ఎక్కడ పఠనం చేయాలా, ఎక్కడ మేళనం చేయాలా అని. రాత్రి సాధారణ నేను పోనంటది. నువ్వు ఎక్కడ ఉన్నావు? మందిరంలో ఉన్నా. ఎవరున్నారు అంటే ఏసై ఉన్నాడు. నా దిక్కు నేను నాలో ఉన్నానంటే నీలో ఏసై ఉన్నాడు. మంచిది. నేను పోనన్నాడు. ఎందుకు పోవు అన్నా. 2017 సంవత్సరాల నుండి ఈమెలో ఉండా, నాకు ఇప్పుడు ఎవరున్నారు పోయేకి అనింది. ఏమండా? ఎవరున్నారు నాకు ఇప్పుడు పోయేది అని. చుట్టూ జనాలు చుట్టుకున్నారు నా దగ్గర. ఎవరున్నారు ఇప్పుడు నేను పోయేది? ఎవరన్నా మీరు పిలుచుకుంటారా? పిలుచుకుంటారా మీరు? ఏమి నేనేమన్నా తెలుసా? నా లేక రాన్నా. ఏమన్నా దమ్మ ధైర్యం కూడా ఉండాలి ఆ మాట అనాలంటే. ఏ సేవకుడు కూడా కనలేడు, బొచ్చు రావాలి అట్లే. యథార్థం చెప్తున్నా. అందరూ చూస్తున్నారు, వీడియో ఎత్తుతున్నారు. నాలేకి రాన్నా. నాలేకి ఆలోచన చేసి ఇట్లా నీలేక నేనా ఏమైనా నీలో ఏసైంలే. ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. నాలేకి రాన్నా. ఓయమ్మ నీలోక నేనా? శాత కాదు. మళ్ళీ ఎవరు లేకపోవాలంటున్నావు కదా, నువ్వు నాలేకే రా. ఒకసారి అడికిలో మన ఊరు గుడికి వచ్చినాడు. ఒకసారి మీటింగ్ పెట్టినాం ఇక్కడ. ఇమ్మోనేల్ ఇజ్లారెడ్డి క్రీస్తునందు నిద్రించినాడు. ఇప్పుడు యాడికిలో సిఎస్ఐ చర్చిలో మీటింగ్ పెట్టినాం. నేను చిన్న వయసు, ఈయన సుధాకర్ కొడుకు పెద్దోడు ఉన్న వయసు ఉన్నది. యాడికిలో మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెట్టాక అంతా అయిపోయినాక లైన్లో నిలబడినారు. అందరికి ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె వచ్చింది, నాకు చెయ్యని. ఆమె అనుకునే టైంలో ముందుకు వచ్చింది. అమ్మా లైన్లో రండి, అందరూ వస్తున్నారు కదా అన్నాడు ఆయన. లేదు నేను లైన్లోనే వచ్చినా అనింది. వెంటనే నీ దగ్గర నీకు చెయ్యని నేను అన్నాడు. ఏమన్నాడు? నీ దగ్గర అంతరాలు ఉన్నాయి. లేవు అన్నాడు. నేను తీస్తున్నా అన్నాడు. ఆయన తీర్చి చూపించాడు. ఇదిగో ఉందా చూడండి. ఆమెకు అంతరాలు తీసి పక్క పడేస్తే ప్రార్థన చేస్తే దెయ్యం ఉండేది. ఆమె నుండి దెయ్యం బయటికి పోయింది. బయటికి పోయినాక రాత్రి 11 అయింది దెయ్యం. రాత్రి 11 అయిన తర్వాత బేర్షబా ప్రార్థనా మందిరం ఎబ్రోన్, అది నాకు బియ్యంచోళ్ళు వాళ్ళు ఇచ్చినారు. దాన్ని నడిపించేవాడిని నేనే. ఆ రాత్రి మరి ఇంచుమించు 10-15 మంది అనుకుంటాం రోజు ఆ చర్చిలో. మరి ఆయన అక్కడికి తీసుకెళ్ళినాం. అక్కడికి తీసుకుపోయిన తర్వాత రాత్రి 12 దాటినాక దెయ్యం వచ్చింది. మేమంతా నిద్రపోతూ ఉన్నాం. 15 మంది యవనస్తులు ఉన్నారంతా. మేము అంతా నిద్రపోతున్నాం. కడ్డీలు వాకిలు వేసినారు. వాకిలికి కడ్డీలు వాకిలు వేసినా, కడ్డీలు వాకిలి బయట ఉంది దెయ్యం. ఏమంటున్నా తెలుసా? నేను లోపలికి వస్తా, నీకు ధైర్యం ఉందే? ఈయన కొట్లాడుతున్నాడు లేచి. సైతన పో అంటున్నాడు. అది నేను లోపలికి వస్తా అంటుంది. నీకు ధైర్యం ఉంది రానికి? లేదు. నువ్వు బయటికి రా, నీ కథ చూచా అంటుంది. ఇది కొట్లాడుతున్నాడు. నాకు దిమ్మ తిరిగింది. ఎవరితో కొట్లాడుతున్నాడు? కళ్ళు సన్న తెరిచిన చూసిన. తిరిగి చూస్తే ఎవరు లేరు, ఈయనేమో కొట్లాడుతున్నాడు. నాకు భయమైంది. ఈయన కొట్లాడుతున్నాడు, ఎవరు లేరు. ఈయనకేమైనా పిచ్చి పట్టిందే అనుకున్నా.
అన్నాక ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వదిలిపెట్టావు నేను వచ్చిన, నువ్వు వదిలిపెట్టావు నేను వచ్చిన అంటుంది. ఈయనేమంటున్నా తెలుసా? ఇమ్మానుయేలు ఇశ్రాయేలు నామంలో వెళ్ళిపోట్లే, నేను యేసయ్య నామంలో వెళ్ళిపోట్టి యేసయ్య దగ్గర కూడా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎక్కడ పోమంటున్నాడు? యేసయ్య దగ్గర పో అంటున్నాడు. నేనైతే నాలేకి రాన్న, నాలేకి ఆమె బాగుంటే చాలు, నువ్వు నాలేకి రాన్న, నీలేకి నేను రాలేను, నా చేత. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ నీ ఇంట్లో సంతోషం ఉందా? నీ ఇంట్లో ఆనందం ఉందా? మీ పిల్లల ఆనందం ఉందా? చాలా మంది పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆనందాన్ని కోల్పోయినారు. భార్య విషయంలో భర్త ఆనందాన్ని కోల్పోయినాడు. భర్త విషయంలో భార్య ఆనందం కోల్పోతా ఉంది. ఈనాడు నీ ఇంట్లో ఆనందం ఉందా? ఆనందం సంతోషం కావాలంటే కదా, కొద్దిమంది ఏమనుకుంటారంటే నా కొడుకు నా కూతుళ్ళకు నా కొడుకులకు పెళ్ళిళ్ళు కావాలనుకుంటారు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, ఇదే నాకు ఆనందము అంటారు. మళ్ళీ ఏమంటారు? అయ్యా పిల్లలు పుట్టాలయ్యా అంటారు. మళ్ళీ పిల్లలు పుడతారు, మళ్ళీ ఆనందం. మళ్ళా దాన్ని పొందుకుంటే ఇంకేమంటే అయ్యా మనవాళ్ళు మనవరాళ్ళు మాట్లాడడం లేదయ్యా, మళ్ళీ దాని విషయంలో ప్రార్థన. మళ్ళీ వాళ్ళకు చదువుతుండగా వాళ్ళకు ఉద్యోగాలు, మళ్ళీ ఏం కల మళ్ళీ వివాహాలు. ఇవే దీనితో సంతోషం లేదు, దాంతో సంతోషం లేదు, ఇది వచ్చే సంతోషం, అది వచ్చే సంతోషం. ఎప్పటి వరకు? సత్యంత వరకు మానవుడు ఆశిస్తూనే ఉంటాడు ఆనందాన్ని, కానీ ఆనందాన్ని పొందుకోలేడు. ఈరోజు నేను చెప్తున్నా, నా యేసయ్య దగ్గర ఆనందం ఉంది. కొట్టంతా కొట్టు. నా యేసయ్య దగ్గర, నేను ఆరాధించే నా యేసయ్య దగ్గర ఆనందం ఉంది. చూద్దాం, అక్కడే 18వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమునే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసిని ఉండను లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నువ్వు చేయి ప్రయత్నం అన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుము. ఆమేన్. ఎవరు చదివండి ఇప్పుడు బైబిల్? ఏమైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలం. ఏర్పరచుకున్న స్థలం ఏదంట? తొల్లమడుగులో ఐనిసి చర్చ్, దేవుని బిల్డింగ్. దేవునిది బిల్డింగ్. ఇది ఎవరి బిల్డింగ్? ఇది యేసయ్య బిల్డింగ్. ఇది మంది కాదు, ఇది నీది కాదు, ఇది నాది కాదు. అందుకే నా మందిరము అనేకులకు సమస్త, మరి మందిరంలో ఏమైంది తెలుసా? అన్యజనులకు సమస్తమైనది, అన్యజనులకు నా మందిరం ప్రార్థనా మందిరము అనబడును. ఎవరికంట ఇది? సమస్తమైన అన్యజనులకు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును. ఈ మందిరం ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు, ఎవరైనా రావచ్చు, ఆదివారం పూట ఎవరైనా వెళ్ళవచ్చు దేవుని మందిరానికి. ఈ మందిరంలోనికి చూడు, నీ దేవుడిని ఏర్పరచుకున్న ఈ స్థలము. ఏ స్థలం అంట? మందిరం. ఈ స్థలంలో ఏం జరుగుతుందంట? చూడండి, నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట 2 లేవీలు కలుసుకొని నీ దేవుడిని యెహోవా సన్నిధిని నువ్వు చేయు ప్రయత్నం అన్నింటిలోనూ నీ దేవుడిని యెహోవా సన్నిధిని సంతోషించు. నీ కొడుకు నీ కూతురు నీ యజమానుడు నీ దాసుడు నీ లేవీలు నీ పరదేశులు పరజనులు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇదిగో దేవుని మందిరానికి వస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళ ఆనందం ఉంటుందండి. వాళ్ళలో ఏముంటుందంటే ఆనందం. చూడండి, మరి 1వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం, దినవృత్తాంతం మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నీవును నీ కుమారుడు నీ కుమార్తెయు నీ దాసుడు నీ దాసియు నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులు తల్లిదండ్రులు లేని వారి విధవరాలను నీ దేవుడిని యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలము నీ దేవుడిని యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అప్పుడు నీవును నీ కుమారుడు నీ కుమార్తెలు నీ దాసులను నీ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరంట? నీ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా. ఇంకా అంతేకాదు, పరదేశులు పరజనులు కూడా కదా, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలైనా విధవరాలైనా ఎవరైనా దేవుని మందిరంలోనికి రావాలి.
అక్కడ ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుందంటే అక్కడ సంతోషం దొరుకుతుంది. మరి ఈరోజు సంతోషం ఎక్కడ? నీ కడుపు నిండాలంటే నువ్వేం చేయాలా శకుంతల? నీ కడుపు నిండాలంటే నువ్వేం చేయాలా? దేవుని దగ్గర రావాలా. అది ఆధ్యాత్మికంగా, శరీరకరంగా అన్నం తినాలా. ఏం తినాలా? అన్నం తినాలి. అన్నం తింటే ఏమవుతుంది? కడుపు నిండుతుంది. ఎంత తింటాం? పట్టినంతే, అంతకంటే ఎక్కువ తినం. మళ్ళీ తిన్నాక ఏమైనా ఆశిస్తామా? అది ఎంత విలువైన భోజనాలు మనం ముందు పెట్టాము తినమంటాం, అవునా కదా? ఇప్పుడు ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ గ్రామాన్ని, నీ సంఘాన్ని, నీ పిల్లలను, నీ భార్యను, నీ భర్తను, నీ కుటుంబాన్ని కదా, పరిజనులు, పరదేశులు, విధవరాలను, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి ఆశీర్వదించిన ఆశీర్వాదాలు అవి వెనక్కి వెళ్ళం. అవి ఆశీర్వదించబడుతూనే ఉంటాయి మీ ఇంట్లో, అవి సంతోషంగానే ఉంటాయి. చాలా మంది ఇళ్లలో ఆ సమస్య ఉంది అని బాధపడుతుంటారు. ప్రార్థన చేయంగా దేవుడు విని విని ఏం జరుగుతుంది? అబ్బా సంతోషం దొరికారా అనుకుంటాం. ఇది అది సంతోషాన్ని పొందుకున్నాక నువ్వేమనుకుంటావు? ఇంకా బాగుంది, ప్రశాంతత ఉంది అనుకుంటావు ఇంట్లో. వెంటనే మళ్ళా రొడ్డొచ్చా మొదలొచ్చి అన్నట్ల మళ్ళీ ఒక సమస్య ఎవడు పెడతాడు? ఈ గిల్లిగాడు ఊరుకుంటాడు అనుకోటివా? వీడు గిల్లుతానే ఉంటాడు అందరినీ. ఏం చేస్తాడు వీడు? అందరినీ గిల్లుతానే ఉంటాడు. వీడి గిల్లే బుద్ధి ఏమింది? బాగుండాలని సైతానుకు ఇష్టమే లేదు. వాడు ఎక్కడో దిక్కు అని బ్లేమ్ చేయాలా, ఎక్కడో దిక్కు అని నాశనం చేయాలా, ఎక్కడో దిక్కు ఆ కుటుంబాన్ని నేను పతనం చేయాలా అని చెప్పి వీడు ఏం చేస్తాడంటే అట్లా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు బాగుంటే, ఎవరు అందంగా కాదు, దేవుళ్ళో ఎవరైతే ఉంటారో వాడే టార్గెట్ వానికి. ఆమె ఎవరంట? సైతానికి టార్గెట్. సైతానికి ఎవరో టార్గెట్ తెలుసా? దేవుళ్ళో ఎదిగే వారికే టార్గెట్. ఎందుకు వచ్చినావు అమ్మా దెయ్యము అని అడిగితే రాత్రి నా భర్త దేవుణ్ణి నమ్ముకున్నాడు అంటే, భర్త అంటే ఎవరు? ఆమె దెయ్యం పట్టింది కదా, ఆమె భర్త దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇప్పుడు ఈమె గుడిగా ఏమిస్తున్నాడు? బాప్తిజం ఇస్తున్నాడు. అంటే నీ ఉద్దేశం ఏమని? మేమంతా నరకంలో ఉండాలా అంటుంది దెయ్యం. ఏమంట? మేమంతా ఎక్కడ ఉండాలా? నరకంలో ఉండాలా. మళ్ళీ ఇప్పుడు మీ భర్త ఎక్కడ పోతున్నాడు? పరలోకానికి పోతాడు. నువ్వెక్కడ పోతావు? వాళ్ళ భార్య ఎక్కడ పోతుంది? నరకాన్ని తోలుకుపోతా. వాళ్ళ అమ్మ నరకాన్ని తీసుకుపోతా, వీడిని తీసుకుపోతా, వాళ్ళ ఇంటి తీసుకుపోతా. అందరూ ఈరోజు దేవుని దగ్గరకు వచ్చున్నారు అంటుంది దెయ్యం. అమ్మే ఏమంట? అందరూ దేవుని దగ్గర. మొట్టమొదటి వాళ్ళ అమ్మ వచ్చింది, ఆ తర్వాత మళ్ళా కొడుకు వచ్చినాడు, మళ్ళా ఈమెను కూడా పెళ్ళాన్ని కూడా తీసుకుపోతున్నాడు. ఇంకా అందరూ వాళ్ళ వంశమంతా వస్తున్నారు దేవుని నమ్ముకోవడానికి. దేవుని నమ్ముకోవడం అంటే సంతోషం. దేవుని నమ్ముకోవాలంటే నిజంగా దేవుడు నిన్ను ఒక ప్రేరేపణ నీలో కలిగి ఉంటేనే కదా. అమ్మే ఈరోజు ఆ కుటుంబం అంతా ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి పోతారంట? ఇప్పుడు పరలోకం నుండి తప్పించాలని ఎవరి ప్లానింగ్? ఇప్పుడు మరి పరలోకం రాకూడదంటే ఏం చేయాలి? వీళ్ళందరినీ చర్చి మానిపోయాల. ఏమంట? మొట్టమొదటి టార్గెట్ ఏంటంటే చర్చి మానిపోయాలా. ఈరోజు మీరు కూడా దేవుళ్ళు ఎదుగుతుంటే మిమ్మల్ని చర్చికి రాకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు సోదరుడు. ఏం చేస్తుంటాడు? సాధారణుడు ఆటంకపరుస్తుంటాడు. అందుకే శుక్రవారం చాలా మంది రాలే. ఎందుకు? సంతోషము వారి ఇళ్లలో ఉండకూడదని. వాళ్ళ ఇళ్లలో లేచినప్పుడు నుండి కొట్టుకోవాలా, తిట్టుకోవాలా, చంపుకోవాలా, బాధపడాలా, ఏడ్చల్లా, కన్నీళ్ళే ఉండాలని. ప్రతి కుటుంబంలో మరి దేవుళ్ళో ఎదగాలంటే ఎదగనీకోబోతున్నాడు. చర్చికి రాకుండా అడ్డుగా నిలబడాడు సాధారణ. మీకు ఏమంట? సాధారణుడు మీకు ఏమైనాడు? మీ సంతోషం మీద నిప్పులు జరుగుతూ ఉన్నాడు. మందిరానికి రాకుండా చేస్తున్నాడు. చిన్నదానికి రామ మందిరానికి, పెద్దదానికి రామ మందిరానికి, ఏదొచ్చినా ఎక్కడన్నా అలగండి అండి. చర్చికి పోవడం మాత్రం అలగకూడదు. ఇది మతికి పెట్టుకోండి. పాస్టర్ మీద అలగండి, సంఘస్థుల మీద అలగండి, పెద్ద మనుషుల మీద అలగండి. యేసయ్య మీద మాత్రం అలగొద్దండి. ఎవరి మీద? యేసయ్య మీద మాత్రం అలగొద్దు. నీ వంతు నువ్వు పాస్టర్తో మాట్లాడకుంటే మళ్ళీ. కానీ దేవుని మందిరానికి రా, ప్రార్థన చేయి, వాక్యం చెప్పు, వాక్యం విను, ఆరాధన చేయి, మళ్ళా కార్యక్రమంలో పాల్గొనదు, మెట్టుకు ఆత్మీయతలు ఎదుగు. ఏమంట?
లోకం వైపు చూడొద్దు. నువ్వు ఏమని చూడకూడదట మరేమా? లోకం వైపు మనం చూడకూడదు. ఎప్పుడు పరిగెత్తేటప్పుడు ఎక్కడ పరిగెత్తాలా? గమ్యానికే పరిగెత్తాలా, బహుమానం కోసమే పరిగెత్తాలా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, యూట్యూబ్ ఛానల్ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ, దేవుడు నీకు రన్నింగ్ రేస్ పెట్టినాడు. నువ్వేం చేయాలా? ఆ రన్నింగ్ రేస్లో నీ వంతు ఏంది? మరియమ్మని చూడకూడదు, రాణమ్మని చూడకూడదు, నిర్మలాన్ని చూడకూడదు. నువ్వెవరిని చూడాలా? యేసయ్యని చూడాలా. నీ గురి అంత ఎక్కడ? యేసయ్య. వాళ్ళు ఉరకలేదు వెళ్ళకూడదు. ఇవాళ కరుణాకరణ ఉరకలే, ఆడే నిలబడ్డాడే. ఇదో ఎలీసా ఉరకలేదు, దానమయ్య ఉరకలేదు. వాళ్ళు ఉంటే నీకేమి? నువ్వు ఉరకడం నేర్చుకో. ఎక్కడికి? యేసయ్య సన్నిధి ఉరకడం నేర్చుకో. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు 5 మంది ఏమనుకున్నారు? మీరు పోయినా మేము వచ్చామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు వచ్చారో రారు, వాళ్ళకి ఎన్ని ఆటంకాలు వచ్చాయో. వాళ్ళక మందిరానికి రావడానికి, ఆదివారం ఆరాధన చేయడానికి వాళ్ళకి ఎన్ని ఆటంకాలు వస్తాయో. నీ గురి ఏంటంటే యేసే. నీ గురి ఎక్కడ? యేసయ్యే. యేసయ్య దగ్గర రావడానికి పరిగెత్తు. ఏం చేయాలా? యేసయ్య దగ్గర రావడం పరిగెత్తు. ఎక్కడ నిలబడొద్దు. సంఖలో బైబిల్ పట్టుకున్నావా? ఇంట్లో ఉండి బయటికి కాలు పెట్టినావా? దిక్కులు చూడొద్దు, మొక్కులు ఇరుగుతాయి. దిక్కులు చూడకూడదుగా. ఎక్కడ చూడాలన్నా? నీ గమ్యము ఐఎన్డిసి చేర్చి, తోల మడుగులోనే చేర్చి, అదే నా గురి అని చెప్పి ఎవరో బాయ్ అంతే. ఇట్లేనల్లా ఎవరైనా ఇట్లా అంతే. ఎవరు ఉండాలి. మన అవన్నీ వద్దు. ఈరోజు నాగటి మీద చెయ్యి పెట్టి ఎనికి తిరుగు చూస్తే వాడు దేవుని రాజ్యానికి యోగ్యుడైతాడు కాడా? వెరీ గుడ్, హల్లెలూయా. వాడు పాత్రుడు కాదు, వాడు యోగ్యుడు కాదు, వాడు వెళ్ళలేడు పరలోక రాజ్యానికి. ఈరోజు మన గురి అంతా ఎక్కడికండి? మన గురి అంతా యేసే. నేను చెప్తున్నాను, బాగా గమనించండి. నిన్న ఆదివారం తొలమూరులో యాడికిలో నిన్న ఆదివారం అదే ప్రసంగం. నువ్వు ప్రభువులో ఎదిగే కొద్ది శ్రమలు ఎన్నొచ్చాయి తెలుసా? గంపయ్యండి ఎత్తుకొని మోయాల్సిందే. అవి కూడా పొర్లి వాడుతూ ఉంటాయి. ఏంటివి? సమస్యలు. అది నీకు వచ్చితే నువ్వేం చేయాలని? వినండి బాగా. నీకు వస్తాయి సమస్యలు, వచ్చినాయి. ఏమని? కాలు తవ్వకూడదు, రా చూసుకుందామని గెర్ర గీయకూడదు, చూద్దాం రాని. ఏం చేయాలండి? ఏం చేయాలా? ప్రభువుకు చెప్పాలి. మనం ఎవరు చెప్పాలా? వచ్చిన సమస్యలు, వచ్చిన నిందలు, వచ్చిన గొడవలు, వచ్చిన అల్లర్లు అవన్నీ రెప్పబడుకునే వాళ్ళంటే నువ్వు యేసయ్య సన్నిధిలో మోకాళ్ళకి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ జీవితానికి విజయం వస్తుంది. ఆమేన్. నేను చిన్న వయసులో అండి, నాకు తెలుసో తెలియకో, చిన్న వయసు 9 ఏళ్ళు అట్లా ఉంటాయి, బూతు మాట మాట్లాడిన ఒకరిని. ఎక్కడ? బయట ఆడుకుండే సాట వచ్చాయి రావట్లేదు. అప్పుడు సిల్లా కట్టెనో బోకాటనో ఏదో ఒక ఆటలు ఆడలేనప్పుడు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇంకేదో ప్రకారం ఇంట్లో వినాం. మా ఇంటి పక్కలోనే వాడు నేను పట్టుకొని నిద్రపోతుంటే ఇంట్లోకి వచ్చాడు. చక్క పట్టుకొని ఈసుకుపోతా ఉన్నాడు బయటికి. రా మా ముందర ఇంటికి పోదాం కానీ బూతు మాట మాట్లాడండి, రా మా ఇంటికి అని. 9 ఏళ్ళ వయసులోది నాకు ఇప్పటికీ మతిపోయింది. అదే నేను అనకపోతే వాడు ఈసుకుపోయేటోడేనా? సాతానుడు ఏం చేస్తుంటే మీ విషయంలో, మన విషయంలో, అందరి విషయంలో వాడు ఎక్కడ తప్పు పడతాడా అని ఎక్కడ తప్పును ఎతుకుతా ఉంటాడు. ఏం చేస్తాడు? తప్పును ఎతుకుతా ఉంటాడు. ఈ తప్పులన్నీ, వాళ్ళ తప్పులు మనకు కనపడుతున్నాయి. ఆ తప్పులన్నీ యేసయ్య చెప్పు. ఆమేన్. ఆ తప్పులన్నీ, ఆ మోసాలన్నీ, ఆ దగాన్ని, ఆ కుట్రలన్నీ ఎవరు చెప్పాలంట? యేసయ్య చెప్తే యేసయ్య ఊరుకుంటాడండి? నువ్వు చెప్పే ప్రార్థన ఊరుకుంటాడండి? మనం చేసే ప్రార్థనలు ఊరుకుంటాయండి? మనం చేసే ప్రార్థనలు ఎవరికి? రాత్రి దేమా పో ఏసురంలో, దేమా ఏసురంలో పో అంటాడు. సల్మన్నామంలో పో అంటే ఉంటాయా? మనసులు కొడతాయి అవి. మరి రాత్రి దెయ్యం విషయంలో మాకు శోభ గుర్తుకొచ్చింది. ఆ టైంలో శోభనే గుర్తుకొచ్చింది మాకు. శోభకు 4 రెట్లు ఉంది ఆమె. శోభకి ఏమో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బావంది ఎంత బాధపడి ఉంటారో ఆ బాబు కోసం. 4 అంతులు ఉంది. ఎన్ని అంతలు?
ఇది పోవాలంటే ఏం చేయాలా? ప్రార్థనే. ఆ పాప సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా? సంతోషంగా ఉండాలంటే ప్రార్థనే. కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎదుగుతున్నావు దేవునిలో, ఏమంట, నువ్వు ఎదుగుతున్నావు దేవునిలో. ఈరోజు నేను చెప్తున్నా, నీకు నిందలు వస్తాయి, నువ్వు అవమానపరచబడతావు, కొడతారు, నిన్ను తిరుగుతారు, రోడ్లకి తీసుకొచ్చి నిన్ను కొడతారు. ఇవన్నీ నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇవన్నీ నీకేమవుతాయి? ఆశీర్వాదాలు, ఇవన్నీ దీవెనలు. ప్రార్థన మర్చిపోద్దండి. అన్నిటికంటే విలువైంది ప్రార్థన, అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ప్రార్థన. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ 1,00,000 రూపాయలు నేను వడ్డీకి ఇప్పించినానండి. అది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అండర్స్టాండ్. వాళ్ళేదో ఏమో నాకు తెలియదు. 10 రూపాయలు వడ్డీ. ఎంత? 10 రూపాయలు. ఆ 10 రూపాయల వడ్డీ ఏం జరిగింది? 3 లక్షలు అయింది. ఎంత? 3 లక్షలు. వాడు కట్టలేదని నన్ను కొట్టినారు. ఏమంట? వాళ్ళు కట్టలేదని, వాళ్ళిద్దరు ఎవరు కాదు, బావబామర్ది, మళ్ళా సొంతం. వాళ్ళు కట్టలేదని నన్ను వచ్చి కొట్టినారు. నన్ను కొట్టడం ద్వారా నేను మౌనం అయిపోయినా. ఇక ఆ నోట ఈ నోట పడి, ఆ చూన ఈ చూన పడి మా అన్నదమ్ములందరికీ తెలిసింది. ఫస్ట్ పోయి కేసు పెట్టు, నువ్వు మేము చూసుకుంటాం దాని వెనకల. పోయినా కేసు పెడదామని పోతే నాకు ఇష్టమైన అంగి పట్టించుకున్నా, ఇష్టమైన అంగి ఆ రోజు చేసుకున్నా. ఆ రోజే కొత్తది అది ముక్కలైన అంగి. నేను కొట్టలే, అంగి చింపినారు. వెంటనే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కేసు పెడదామని పోయినా. నాకంటే ముందు స్టేషన్లో ఉన్నాడు, నన్ను కొట్టేటోడు. బ్లేడ్ తీసుకొని అంతా గోక్కున్నాడు, అంగి చింపుకున్నాడు, రక్తం వస్తుంది. ఇప్పుడు పోలీసులు వాడిని అంటారా, నన్ను అంటారా? నన్నే అంటారు. అక్కడ చూసి రక్తం వస్తుంది, అక్కడ చూసి చాలా సమస్య ఉన్నాడు. నాకు అంగి ఒకటే చినిగిపోయినది. తన్నలు తినే కనపడదు, రక్తం వచ్చేటివే కనపడేది. అడిగిన తర్వాత ఎస్ఐ సార్, ఏం పాస్టరు అన్నాడు. ఇంకేం పాస్టరు? ఏం లేదు, నా కేసు వద్దు అన్నా. ఇప్పుడు కేసు ఎవరు చూసుకోవాలా? నా కేసు ఎవరు చెప్పినా? ఎస్ఐ చెప్పినా నా కేసు. ఈ ఎస్ఐ చెప్పినా అనుకో, నా కేసు అట్లే ఉంటుంది. వాళ్ళ తప్పితే నేను జైలు పాలు కావాల్సిందే. మరి నేను వెంటనే నా ఎస్ఐ చెప్పిన. అప్పుడు అన్నారు, ఎస్ఐ అన్నాడు, మళ్ళీ స్టేషన్ వరకు వచ్చినావు కదా, రూ పెట్టుకోకుండా పోతుండవు, శాత కదా నీకు? శాత కాదు, బాత కాదు, ఇవన్నీ నాకేం కాదు, నాకు వద్దు. ఆమేన్. ఇంటికి పోయినా. మా అన్నదమ్ములు అందరూ వచ్చినారు, స్టేషన్ కాడికి రెడీగా. నువ్వు గొడవ పెట్టుకున్నారు, ఏమొద్దు, మరి నాకు వద్దు అని చెప్పినాను కేసు, పదాన్ రాని అన్న. ఆ రోజు తిన్నీకి లేదండి నాకు, వాస్తవం చెప్తున్నా. డబ్బు అంటే చాలా తొలవడుగుంది మనకు. సంఘం ఎప్పుడు కాదు, 10 ఏళ్ల కిందటే సంఘం ఉంది. తిన్నీకి లేదైనా నాకు. తన్నలు తిన్నా, ఈరోజు తిన్నీకి వచ్చింది. వాని దగ్గర ఉంది, వాడు కొట్టినాడు, ఈరోజు వాని దగ్గర ఏం లేదు. ఇది అండి. ఎప్పుడైతే మనం తగ్గుతామో, ఎప్పుడైతే తగ్గి జీవిస్తామో, నీ దగ్గర దేవుడు ఉన్నాడని అర్థం. నువ్వు సంతోషాన్ని రుచి చూస్తున్నావు అని అర్థం. ఎన్నో సమస్యలు వస్తున్నాయంటే ప్రభు దగ్గరికి నువ్వు సమీపంగా ఉన్నావని అర్థం. పరలోకంలో నువ్వు స్వతంత్రుడుగా ఉన్నావని అర్థం. నీ పరలోకంలో స్వతంత్రుడుగా ఉన్నావని అర్థం. ఆ పరలోకాన్ని మరి నిజంగా నీకు రాకుండా చేయకుండా సాతానుడు నీ దగ్గర పొంచుకొని రెడీగా ఉన్నాడండి. ఎక్కడికి పోవాలని? దయ్యం పట్టింది రాత్రి ఏమంటుంది తెలుసా? నాతో పాటు వీళ్ళ బంధువులంతా రావాలా. ఎక్కడికి? నరకానికి. ఇప్పుడు ఎక్కడికి ఉన్నారంటే వీళ్ళందరూ పరలోకానికి రెడీగా ఉన్నారు, వాళ్ళందరినీ ఇక్కడ పిలుచుకోవాలా. అందరూ అట్టే పోతున్నారు, కానీ అందరూ ఇటు రావడం లేదే అంటున్నాడు సాతానుడు. అందరూ ఎటు పోతున్నారంట? నేను పరలోకానికి పోతానేటువంటి చేయతను చూసాం. నేను పరలోకం కావాలనేటి వాళ్ళంతా చేయతండి. ఆయన ఎత్తుతే నేను ఎత్తుతా, ఆయన ఎత్తుతే నేను ఎత్తుతా అని కొద్దిమంది ఉన్నారు. ఆయన ఎత్తుతే నేను ఎత్తుతా అని కొద్దిమంది ఉన్నారు. మీకు స్వతంత్రం లేదా నేను పోతానని? మరి ఎవరు పోతామనేటువంటి చేయొద్దండి. ఎత్తుతే కష్టమే, ఎత్తకపోయినా కష్టమే. ఏమంటాడో ఏమో. ఇంకా మిగతా వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారు? ఎవరి మాట వింటున్నారు మీరు?
ఎవరి మాట వినడానికి పోతున్నారు మీరు? ఈరోజు పరలోకం పోవడానికి రెడీ ఉన్నారా అన్నారు, కానీ ధనమయ్యా ఎట్లా పోవాలను అనుకున్నావు? ఎవరు చూసినారయ్యా అంటావా? పోయి చూడాలి ఏమైనా చెప్తారా అంటావా? ఆశలే మళ్ళీ చేయెత్తకపోతే ప్రభు మందిరం ఇది, దేవుడు చూస్తున్నాడు చేతులు. అంటే మీలో ఏదో ఎందుక కొద్దువ లోపం. ఆ లోపాన్ని ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడే ఈరోజే సరి చేసుకోవాలి. సైతాన్ అంటున్నాడండి వాడు, వీళ్ళ ఫ్యామిలీ ప్రభు నమ్ముకుంటున్నారు, ఫ్యామిలీ ప్రభు నమ్ముకున్నారు, ఫ్యామిలీ ప్రభులో నమ్ముతారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎక్కడ రావాలా? నరకంగా. నేను ఒకటి చెప్తా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని మీ కుటుంబాలన్నీ రావాలా ప్రభు దగ్గరికి. ఏం రావాలా? మీ కుటుంబాలన్నీ ఎక్కడ రావాలా? దేవుని సన్నిధికి రావాలా. మీ ఫ్యామిలీకి మీ సమస్యలన్నీ తీరుతాయి. ఎక్కడికి వచ్చే? మీరు యేసయ్య సన్నిధికి రాకపోతే మీ ఫ్యామిలీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి, తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి పెరగాలనుకున్నారా తగ్గాలనుకున్నారా? ఏంటివి సమస్యలు తగ్గాలంటే ఎవరి దగ్గర కావాలా? ప్రభువుకు దగ్గరగా ఉండాలి. రే మన పార్టీ వచ్చిందిరా, ఇప్పుడు ఏమంట మన పార్టీ వచ్చిందిరా, పట్టుకునేదంతా బంగారవుతుందిరా. ఏంటంట పట్టుకునేదంతా? రే ఈ పార్టీ పోయింది, ఇంకో పార్టీ వచ్చిందిరా, ఇదే ఇప్పుడు మందిరా. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చంటారు, పోతుంటారు. మన పార్టీ మారకూడదు. ఆమేన్. మన పార్టీ ఏ పార్టీ? మన పార్టీ యేసయ్య పార్టీ. యేసయ్య పార్టీ అని, నాకు యేసయ్య పార్టీ అని వాళ్ళంతా చేయొద్దని చూద్దాం. స్తోత్రం, హల్లెలూయా. మన పార్టీ ఎవరి పార్టీ? సైతాన్ పార్టీ ఎవరు? చేతులు చూద్దాం. ఎవరు ఎత్తారా? పడండి అప్పటికేటిగా. వాడు నాశనం అయిపోయి, ఇప్పుడు వాడు ఏమైపోయా? వాడు నాశనం అయిపోయా. దాని ఏడ్చుకున్నాడు, బయట కూర్చున్నాడు, గోంకే దొరుకుతున్నాడు. మీరందరూ ఎవరి పార్టీ అయింది? తొలముడగంత యేసయ్య పార్టీ అయితే ఇంకెవరు ఉన్నారండి? సైతాన్ పార్టీ. అప్పుడు సాధారణ ఎక్కడ పోతాడు? నువ్వు గద్దించు, వాడు ఎక్కడ పోతాడు? నువ్వు గద్దించు, వాడి దగ్గర వాడు పారిపోతాడు. ఇప్పుడు గద్దించినారు మీరు, ఇప్పుడు మీ పార్టీలోకి ఎవరు వచ్చినారు? ఏ పార్టీలో పోయినారు మీరు? యేసయ్య పార్టీ విన్నారు. ముందు ఏ పార్టీలో ఉన్నారు? మీ ఇంటి మీద ఏ పార్టీ జెండా ఉండేది? సైతాను కదా. ఇప్పుడు ఎవరు? సైతానికి ఏ రూపం ఉంది? ఒకటి చూసినప్ప నేను యూట్యూబ్లోనో ఎక్కడో ఎవరో పెట్టింటే చూసిన లింకు చూస్తే ఓడిపోయింటాడు. ఏదంట ఓడిపోయింటాడు. వాడంటాడు, అరే 5 ఓట్లు మన ఇంట్లో ఉండేది, 5 ఓట్లు మళ్ళేరా, 2 ఓట్లు అయితే గెలిచినాను, 2 ఓట్లు ఉన్నాయి, ఇంకా 3 ఓట్లు మన ఇంట్లో వాళ్ళే, ఏంటివరా? అదేనా? ఏం పార్టీ అది? మరి అయితే నువ్వు చూసాను. మరి ఏం పార్టీ అంటే అది గాలి అంట. ఏం పార్టీ అది? అది గాలి పార్టీ. గాలి కనబడుతుందా? అది వచ్చంటారు, పోతుంటారు. ఆ గాలి అని గుర్తు ఉంటాయా? సైతాన్ గుర్తు ఏ గుర్తు? కనపడదండి, అంటే నలుపు. దాని నలుపు ఎలా అంటే నలుపు. ఈరోజు నీకు కనపడేవాడు నజరేయుడైన యేసు ప్రభువు వారు. ఆ పార్టీలో ఉన్నవారు ఇక పరలోకంలో కూడా 2 పార్టీలు ఉన్నాయి. ఏం పార్టీలు? భూలోకంలో 2 పార్టీలు ఉన్నాయి, పరలోకంలో 2 పార్టీలు ఉన్నాయి. పరలోకంలో ఏ పార్టీ? మరి గత దినాలలో నేను చిన్న వీడియో క్లిప్ చూసిన. ఒక ఆయన క్రైస్తవులందరినీ, పాస్టర్లందరినీ గొర్రెలు అంటుంటాడు, ఎగతాళి చేస్తుంటాడు. రాధా మనోహర్ మరి గొర్రెలు గొర్రె అంటుంటాడు. జాన్ వెస్లీ మరి గుంటూరు ఏసన్న వాళ్ళు సంబంధం ఏమన్నా తెలుసా? అరే మేకమూతోడా,
ఏమంట ఒక మేకమూతోడా మేము గొర్రెలమేరా, ఏమంట మేము గొర్రెలమేరా, మా యేసయ్య మాకు కాపరిరా. ఒకరోజు గొర్రెలను మేకలు వేరుపరుస్తారా దేవుడు? మేము గొర్రెలము, మీరు మేకలు. మేకమూతోడా మీరు మేకలే, మీరేమంట మీరు మేకలే. మేకలు ఎక్కడుంటాయి తెలుసా? నరకంలో ఉంటాయి. కుడివైపున ఎడవైపున శీల్స్తాడు దేవుడు. గొర్రెలను ఎక్కడ పెడతాడు? కుడివైపున. ఎడవైపున ఎవరు ఉంటారు? మేకలు ఉంటాయి. ఆ మేకలేని మీరు, మేము గొర్రె, నువ్వు గొర్రె గొర్రె అంటున్నావు, మేము గొర్రెలమే. గొర్రె కాదని ఎవరన్నారు? గొర్రెలమే. విన్నావా? వెరీ గుడ్. అలా అది 5 సార్లు విన్నా నేను. తరణి తిరగలే. ఇంటానో నవ్వుతాడా, ఇంటానో నవ్వుతాడా. ఇంత ధైర్యంతో మాట్లాడాల ఏమ్ముతోడు వాళ్ళు మక్కలు కూడా కట్లే ఉంది. యూట్యూబ్ ఛానల్ వినొచ్చున్నది కూడా. భవిష్యత్ ఎవరు వినకపోయినా నేను ప్రభుకే లోబడేది, ప్రభునే నేను ఆరాధించేది. నేను ఎవరికి తల వంచను, తల దించను. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడు, మేకమ్ముతోడా అంటే పొద్దురుకు తింటా ఉంటే నా భార్య వచ్చి ఏంది ఎట్లా తింటున్నావు అంటే నువ్వు ఎను అన్నా. నా సంతోషంలో పాలు పంపులు నువ్వు పొందుకో. యేసయ్యను పొందుకున్న కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటాయండి. పొందుకుంటేనే తెలిసేది, పొందుకోకపోతే తెలియదు ఆ సంతోషం. కీర్తనకారుడు అంటాడండి, యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఎరిగిన. ఈరోజు నీ గ్రామ ప్రజలు, ఈరోజు నీ పిల్లలు, ఈరోజు పరదేశులు, పరజనులు ప్రతి వారు సంతోషాన్ని ఏం చేయాలా? అనుభవించాలా. సంతోషం ఎక్కడండి? ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ రావాలండి? 1వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం. 1వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. ఉదయాన్న హృదయంలోన మళ్ళా పొద్దున్నే లేచని సంతోషించాలనుకుంటాం. రాత్రి అంతా పండుకొని ఎవరి ముఖం చూచి ఈరోజు సంతోషం, ఎవరి ముఖం చూచి సంతోషం. 10 మంది వండుకుంటే 10 మందిని ఎత్తుకుతావు లేదా? సుధాకర్ ముఖం చూసింటే నాకు ఈ రోజు అంతా మేళ్ళు జరిగినాయని. సుధాకర్తో పాటు ఈ మొగోళ్ళు అందరూ కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చర్చలో పడుకున్నారు అనుకో. ఇప్పుడు మరియమ్మ వాళ్ళ అన్న ముఖం చూడాలని సుధాకర్ని ఏం చేస్తుంది? అందరు రగ్గులు కప్పు ఉన్నారనుకో, ఏం చేస్తుంది? అన్ని బుడుక్కన లూడుదు ముఖం తీసిందనుకో, చూచిరా ఈ మగమే చూచి నేను ఇంక ఈ రోజంతా నా జీవితం, నిన్న లేని జీవితం ఆనందం ఈరోజు మగాలు చూచే కాదు వచ్చేది, యేసయ్య నీ హృదయంలో ఉంటేనే వచ్చేది. ఆమేన్. హల్లెలూయా. నేను ఫస్ట్ నా ఇంట్లో యేసయ్య వాక్యం చూస్తా. ఆమేన్. ఫస్ట్ యేసయ్యతో మాట్లాడతా, లేస్తానే యేసయ్యతో మాట్లాడతా. యేసయ్యతో మాట్లాడి ఇట్లా చూస్తేనే నాకు మరి వాక్యం చూస్తా. వాక్యం చూస్తేనే నా పిల్లల ఫోటో కనపడుతుంది, అది చూస్తేనే మా అమ్మ మా నాయన ఫోటో కనపడుతుంది. ఇదే నాకు లోకం అనుకుంటా, ఇదే నాకు ఆనందం అనుకుంటా. ఆమేన్. ఆ తర్వాత ఎవరు ముండబోపులు వచ్చినా, విధవరాణులు వచ్చినా, పిల్లి వచ్చినా, కుక్కు వచ్చినా, నక్కు వచ్చినా, ఎలకలు వచ్చినా దాటుకొని పోతానే ఉంటా. ఆమేన్. చెప్పనైనా వస్తుంది అట్టనా? ఒక్కటి బాబంటే నాకు అర్థం కాలే. మరి ఇంట్లో ఉంటే బయటికి ఎవరు పోయినా కదా,
విధవరాళ్ళు వచ్చినా, వితంతువులు ఎవరు వచ్చినా మనం వాళ్ళని చూసి ముందుకు వెళ్ళకూడదు. ఎవరిని చూసి వెళ్ళాలా? యేసయ్యను చూసి వెళ్ళాలి. లేచని ఆయన వచ్చాది, లేచని వాళ్ళు వచ్చారు అనుకుంటారు. క్రైస్తవులకు లేవు అలాంటివి. అన్ని మూఢనమ్మకాలే. ఆమె అన్నీ మూఢనమ్మకాలే. నువ్వు ఎవరి మీద భారం మోపాలా? నాగటి మీద చేయి పెట్టినావు, వెనక్కి చూడొద్దు, ఇంకా ముందుకేడుసు, ముందుకే ఇంకా పోవాలంతే. వెనక్కి ఎప్పుడు చూడొద్దు, వెనకాల ఏం జరుగుతుందా అని. ఆమె ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. ప్రభునందు ఆనందించండి. మరో చెప్తున్నాను, మీరు ఆనందించండి. యేసయ్యని బట్టి ఇప్పుడు ఏం చేయాలంట? ఒక్క సుధాకర్ భార్య అక్క మేరక్క దగ్గర పోయి, మెరియం మా భర్త నిన్ననే తుల్లం బంగారు తెచ్చినాడు నాకు క్రిస్మస్ పండగకు. ఏమో ఊరికి మౌనంగా ఉంటుంది పాపం. ఏదో చేసుకుందాంలే పండగ, ఏదో చేసుకొని తిందాం, తెచ్చినవి కట్టుకుందాం, బాగుందాంలే అనుకోట. తుల్లం బంగారు ఇదిగో చేతి చేపించినాడు. మా అమ్మ మా ఆయన కూడా చేపిలే, మా భర్త తెచ్చినాడు. ఎంత ఏమి నవ్వు, ఏం సంతోషము. సుధాకర్ భార్య తెచ్చినవాడైనా తేవాలని ఏమన్నా కలలో ఉన్నావా? తెప్పించుకొని ఉండవమ్మా? నువ్వు తెచ్చాడు. హల్లెలూయా. వెంటనే ఇక మిరియం జీర్ణించుకోలేకుంది, లోపల కడుపులో ఆవాలు జీలకర్ర పోసినట్లుంది. ఎవరు రావాలి ఇప్పుడు? చూస్తాం కథంగా. ఎవరు? ఇంటికి రావడమే. నువ్వు ఉంటావు, నేను ఉండాలా ఇంట్లో? నువ్వు ఉంటావా, నేను ఉండాలా ఇంట్లో? ఏమి ఇప్పుడు బాగుంటే కుదే, ఇప్పుడు టీచివి, ఇప్పుడు చికెన్ చేసి పెడుతుంది తిన్నీకి, నాటుకోడు కోసి, అప్పుడే నువ్వు ఉండాలా నేను ఉండాలంటావు. ఇంత టార్గెట్ చేసినావు? ఏం చెప్పు అండి. అవన్నీ కుదరదు. నువ్వు ఉంటావు, నేను ఉండాలా. చెప్పు అని సన్నగా గుజ్జలాడితే నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత శ్రమటోడుచున్నావు, ఇంత తీసుకొచ్చి ఇంట్లో పడుతున్నావు. సుధాకర్ ఏం పని చేయలే. సుధాకర్ భార్య తులం బంగారు తెచ్చినావు. నువ్వు యానాడన్నా షౌలకి తెచ్చినావు. నువ్వు ఇంతకు ముక్కరాయి తెచ్చినావు. ఇంతకు నువ్వు వారిని తులమేనా? నీకు 2 తులాలు తెచ్చా. ఎన్ని తులాలు? సంతోష పెట్టడానికి ఎన్ని తులాలు? 2 తులాలు. ఎప్పుడు? ఈ క్రిస్మస్ అయిపోయినాక మళ్ళా క్రిస్మస్ కల్లా చూసుకో. ఏమంట? చూసుకో. ఏది చూసుకునేది? చూస్తుంది ఇంకా రోజు ఒకరి రోజు క్యాలెండర్ ఎత్తుతా. ఈ రోజు అయిపోయా, ఈ నెల అయిపోయా, ఇంకా రేపు నెలే డిసెంబర్. ఏమండి నువ్వు చెప్పినది గుర్తుందా? 2 తులాలు క్రిస్మస్ పండగకు కదా. అదివే ప్రభైన దేవుని బిడ్డలారా, సంతోషాన్ని నీ జీవితంలో నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు. నీ సంతోషాన్ని దొంగలించాలని ఇష్టపడుతున్నాడు. ఆ సంతోషం నీలోనే ఉంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండు. ఈ లోకంలో బంగారు వ్యర్థమే, అంతస్తులు వ్యర్థమే, భోగభాగ్యములు, సర్వసంపదలు వ్యర్థమే, నీకున్న ఆస్తులన్నీ వ్యర్థమే. ఇవన్నీ వదిలిపెట్టి ఒక రోజు వెళ్ళాల్సిందే ఆ ప్రభు దగ్గరికి. ఆ ప్రభు దగ్గర నువ్వు ఉంటావో ఊడిపోతావు చూసుకో. ప్రభు కావాలా, లోకం కావాలా? ఏం కావాలంట? ప్రభు కావాలా, లోకం కావాలా? ఈరోజు యేసయ్య నామంలో, యేసయ్య నామం బట్టి నువ్వు అతిశయించు. యెహోవాను వెతుకు వారు ఏమవుతారంట? ఏం వెతికినావు ఇన్నాళ్ళు? బంగారు వెతికినావు. ఏం వెతికినావు? డబ్బు వెతికినావు. ఏం వెతికినావు? శరీరాశ, నేత్రాశ, జీవోడంబము ఎతికినావు. ఎన్నో ఎతికి 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 సతగలబడినావు. సతగలబడినావు వెతికి. ఈరోజు అవి కాదు ఎత్తగాల్సింది, యేసయ్యని ఎత్తు. జక్క యేసయ్యని ఎతికినాడు. ఎవరు ఎతికినారు? జక్క యేసయ్యని ఎత్తుకున్నాడు. ఇన్నాళ్ళు ఎవరిని మోసినాడు? ఇన్నాళ్ళు ఏం మోసినాడు? వెరీ గుడ్. ఏం మోసినాడు? డబ్బు మోసినాడు. ఇన్నాళ్ళు అక్రమంగా సంపాదిస్తున్నాడు, అన్యాయంగా సంపాదిస్తున్నాడు. డబ్బులు మోసినాడు.
జక్కయ్య అంటేనే ధనవంతుడు. ఆమె ఇంత మోసి 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 ఇప్పుడు ఎవరిని మోయాలని ఇచ్చినాడు? క్రీస్తుని ఎరక్క ముందు ఎవరిని మోసినాం మనం? సైతాన్ని మోసినాం. ఇప్పుడు ఎవరిని మోస్తున్నాం? ఇప్పుడు సైతాన్ ఏం చేశాడు? నీలో ఉన్న వాడు ఎక్కడ పోయా? పక్కకు పోయా. ఆ పక్కలో ఉన్నవాడు దేవుడు నమ్ముకుంటే వాడి పక్కలో వాడు ఉండి ఏం పోయా? ఇంకోలే. వాడు ఏం చేస్తున్నాడు జీవితకాలం అంతా? వెతుక్కుంటూనే ఉన్నాడు. ఎవరిని? యేసయ్య ఎవరి హృదయంలో లేడు, యేసయ్య ఎవరి హృదయంలో లేడని వాడు వెతుక్కుంటూనే ఉన్నాడు. వాడు వెతుక్కుంటూనే ఉన్నాడు. ఈరోజు తోళ్ళమడుగులో వెతుకుతున్నాడు. ఆమేన్. ఎవరు? సైతాన్. ఎవరిని వెతుకుతున్నాడు? టార్గెట్ చేసినాడు నిన్నే. నిన్ను పడుకొడితే నీ కుటుంబాన్ని పడుకొడితే కదా. మన టార్గెట్ ఎంత? యజమానుడి మీదే ఉంటుంది. మన టార్గెట్ ఎంత ఎవరి మీద ఉంటుంది? యజమానుని పడుకొడితే అయిపోయా కదా. ఈ ఆడికిలో పెరాలిసిస్ వచ్చింది ముగ్గురికి ఒకే ఇంట్లో. నేనేం చేస్తున్నా రోజు వాళ్ళకు? రోజు ఏం చేస్తున్నా? అన్నం పెడుతున్నా. మధ్యాహ్నం రాత్రికి రోజు పెడుతున్నా. ఆమె 3 రోజులు అయింది. ఒకరికేమో ఇంటి యజమానురాలకు తల్లికేమో 14 ఏళ్ళు అయింది వచ్చి పెరాలిసిస్, పక్షపాతం. కొడుకు 8 ఏళ్ళు అయింది. వీళ్ళిద్దరిని చూసుకుంటా ఉన్నది భార్య, అంటే ఇంటి కోడలు చూసుకుంటా ఉండేది వీళ్ళను. బాగోగులు చూస్తా ఉంటే 6 నెలల కిందట మన పడగొట్టింది. మంచానికే పడగొట్టింది. ఇంకా ఇది పెరాలిసిసే, పక్షపాతమే. కాళ్ళు చేతులు పనిచేయకుండా మంచం మాట్లాడుతుంది. 3 రోజులు అయింది. నేను అన్నం ఇచ్చొచ్చినా మాట్లాడలే. 3 రోజులు అయింది. ఆమెకు నోట్లో ఉండి నురుగు గారుతూ ఉంది సన్నగా. వాళ్ళిద్దరికి మాటలు లేవు. ఎవరికి? ఇంటి యజమానురాలకు కొడుకు మాటలు పడగొట్టింది సైతాన్. పెరాలిసిస్ వచ్చింది, మాటలు లేవు వాళ్ళిద్దరికి. ఇంకా ఆము 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 అంటుంటారు. అంతే. ఇంకా మనం కనుక్కోవాల్సిందే ఆము అంటే. ఏమమ్మా ఏమైంది ఏమైందంటే ఆమె ఒక్కదే మాట్లాడేది. మంచం మీద పడేయండి ఆయమ్మ కోళ్ళి. ఏమమ్మా అంటే అంటుంది. నాకు దిమ్మ తిరిగా అంటే ఏం చేయాలబ్బా? ఇచ్చిట్టానే సూదేపిచ్చినామనే. ఇంకా అంతే. ఇంకా అన్నం పెట్టినే పోయినా. మొన్నటి దినంలో ఇంకా నిన్న పోయి అన్నం పెట్టినాక ఏమైందమ్మా అని అడుగుతుంటే 3 రోజులు ఉండి అనే అన్నం తినలేదనే. ఇక ఉలుకు లేదు పలుకు లేదు. ఏమో చూద్దాంలే అని చెప్పి అన్నం కింద పెట్టి చేయి పెట్టి ఇట్లా ఆమె మంచం మీద ప్రార్థన చేసిన. యేసయ్య, వాళ్ళు అన్యులు, యేసయ్య ఈమెలో ఉన్న దెయ్యం బయట అంటే అప్పుడు కదులుతా ఉందండి. ఆమేన్. ఊ అంటుంది. ఇక కదలలేని స్థితిలో ఉన్న ఆమె మంచం చుట్టూ తిరుగుతుంది. ఇంకా మంచం తిరుగుతూ ఉంది. ఇట్లా మంచం చుట్టూ అంతా తిరుగుతానే ఉంది. అప్పుడు అనుకున్నా, ఓరెవరే ముగ్గురికి పెరాలిసిస్ కాదురా, ముగ్గురికి ఏం పట్టింది? దెయ్యాలు పట్టినాయి. ఇప్పుడు 3 దెయ్యాలు పోదండి ఏం చేయాలా? యేసయ్య దగ్గరికి రావాలా, ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రభుని నమ్ముకోవాలా. ప్రభుని నమ్ముకుంటేనే పోతాయి దెయ్యాలు, ఇంకా లేకపోతే పో. పెరాలిసిస్ తీసుకొచ్చింది ఎదుగుడికి ఎవడంట? సైతానే. నీ కడుపు నొప్పి తీసుకొచ్చేది సైతానే, నీ తలనొప్పి తీసుకొచ్చేది సైతానే, నీకు రోగాలు తెచ్చేది సైతానే, నీకు సమస్యలు పుట్టించేది సైతానే. ఇవన్నీ రాకూడదు అనుకుంటే నువ్వేం చేయాలా? యేసయ్యను పుట్టించుకోవాలను. ఎక్కడ? హృదయంలోనికి ఆహ్వానించాల. రా యేసయ్య మన జీవితంలోనికి, నా కుటుంబంలోనికి ఆహ్వానించాల. అప్పుడండి నీ ఇంట్లో ఏం దొరుకుతుంది? సంతోషం. చూద్దాం బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయం. 2వ దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయం. ఆరో అధ్యాయం 40వ వచనం. నా దేవా, ఈ స్థలం చేయబడు విన్నపములు మీద నీ కనుదృష్టి ఉంచుదుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా, యెహోవా బలమున ఆధారముగు నీ మందసము దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి
స్థలమందు ప్రవేశించము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకుందురు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు గాక. ఆమేన్. ఎవరంట? ఎవరు సంతోషిస్తారంట? నీ భక్తులు. ఎవరు భక్తులు? బుడుగ్గన కర్ణాకరణ ఇంట్లో నుండి పిల్లలను తోలుకొని బండి ఎక్కువ అని చెప్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళు చూసింటారు. ఏమంటారు? భక్తుడు పోతున్నారు. ఏమంట? భక్తుడు పోతున్నారా? ఎవరు? ఇరుగు పొరుగు వాళ్ళు. ఒకవేళ ఎదురుగానే అన్నారనుకో, భక్తుడు పోతున్నారా అన్నారనుకో, మనం ఏం చేస్తాం? బండి ఆపి స్టాండ్ దింపి కిందికి, నేను నీకు భక్తున్నా, నన్ను భక్తుడు భక్తురాలు అంటావా? గొడవ పోతాం లేదా? మనం భక్తులమేనండి. ప్రైజ్ ది లార్డ్. కొట్టండి తప్పట్లు గట్టిగా. ఎవరు భక్తులు? లాగా సంఖలో బయలు పెట్టుకొని చర్చి కురుకుతూ వచ్చాడు. వాళ్ళ బామాడిది చూసి ఎలీసా, భక్తుడు వస్తున్నాడు, మీ భక్తుడు వస్తున్నాడంటే ఆమె ఇంట్లో ఉరుకుతూ వచ్చేది. ఊరు భక్తుడో పని చూసి, ఇదే ఎవరు అంటే, అద్దో తెల్లగేసుకొని బైబిల్ సక్కలు పెట్టుకొని చర్చిలు ఉరుకుతూ వచ్చున్నాడు. చూడి, ఊరుకుంటావా లేదా? మా ఆయనను అప్పుడు నువ్వు భక్తుడివే. నేను యథార్థం చెప్తున్నా. ప్రభు మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ యెహోవా భక్తులే. కొట్టంత పట్టు. మనల్ని ఎవరు ఏమన్నా మనం భక్తులమే. ఏమంట? అవునా కదా రమయ్య? ఎవరు భక్తులు? చర్చిలో పాట పాడుతున్నాం, నీ రక్తమే నీ రక్తమే శుద్ధి చేసిరని పాడుతూ ఉంటే సైతాను షోలకి చేతులు పెట్టు వినకోకుండా మేము ఆపుతానే బయట ఒక శబ్దం వచ్చింది. అది నా పాట అంటుంది. మేము ఆ భక్తులము ఈ భక్తులం కాదంటుంది. ఇప్పుడు మనందరం ఏ భక్తులము? యెహోవా యేసయ్య భక్తులు. ఈ భక్తులందరూ ఏమవుతారు? ఎస్, నేను భక్తురాలను భక్తుని అనే వాళ్ళు చేతండి. సునీలో భక్తులము అనే వాళ్ళందరూ. నేను బైబిల్ బ్యాగ్ తగిలించుకొని, అమ్మ ఇంటది బహుశా పాస్టర్ భార్య, నేను బైబిల్ బ్యాగ్ తగిలించుకొని సైకిల్, అప్పుడు బండి కాదు, సైకిల్లో పెట్టుకొని ఇంకా పోతుంటే వాళ్ళ ఇంటి ముందు వద్దా, భక్తులారా మరి ఇంచేదాము అంటాను. నేను నాకు తెలుదు, ఏందో వాడుతుందిలే అనుకున్నా. అమ్మ మళ్ళీ మరుసటి వచ్చా కదా బైబిల్ పట్టుకొని మళ్ళీ అప్పుడు పడతాయి. ఓ నన్ను చూసి పడుతుంది అమ్మ అనుకున్నా. యెహోవా భక్తులమేనండి మనము. భక్తులము భక్తురాండ్లము. ఎవరంట? భక్తులము భక్తురాండ్లము. చూడండి బైబిల్ గ్రంథంలో దావీదు కీర్తనలు 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఆమేన్. ఆనందం వేరు, ఆనంద ధ్వని వేరు. ఆనందం అంటే ఏంది? ఆనంద ధ్వని అంటే ఏంది? ఇక నేనైతే ఒక మాట చెప్తా. ఆనంద ధ్వని అంటే నీలో ఉన్న ఆనందాన్ని ఇంక సైతాను జీవితంలో ఎప్పటికి కూడా గమరం చెప్తుంది. జీవితంలో ఎప్పుడు తీసేయలేడు, వంచేత కాదు అది. మరి ఒకటి మనము ఓ చెట్టు నాడితే, ఏదైనా ఒక విత్తనం చిన్న మొలక నాడితే అది పెద్ద వృక్షమై ఊడలన్నీ దిగింటాయి. కింద భూమిలోకి ఏమైంటాయి? ఏర్లు. అది ఏమైంది? చిన్న మొక్కే కానీ నాటకపోయింది అది. ఇప్పుడు దాన్ని ఎవరైనా పెకిలించగలరా? ఎవరు తీసేయగలరా? చేత అవుతుందే? ఇంకా రంపాలు ఇవన్నీ తీసుకొచ్చి అవుతుందిలే, చేత్తో దొబ్బితే అవుతుందా? నువ్వు కూడా ఊడల్లాగా దిగి ఊడల్లాగా కిందికి వచ్చి మరి లోపలికి ఏర్లులాగా లోపలికి పోతే నిన్ను ఎవరు ఇట్లా దొబ్బినా నీ సంతోషం ఎవరు దొంగలించలేరు. నీ ఆనందాన్ని ఎవరు, ఆనంద ధ్వనిని ఎవరు కూడా దొంగలించలేరు. ఎప్పటికి కూడా కదా.
ఏమన్నాడు? నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు. ఆమేన్. ఏమంట? నిన్ను ఆశ్రయించే వారందరూ కీర్తనలు 33:1 33వ కీర్తన 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము. ఆమేన్. ఏమంట? నీతిమంతులారా, మీరందరూ నీతిమంతులేనండి. ఆమేన్. నీతిమంతులారా యెహోవాను బట్టి మీరు నీతిమంతులు గారంటే మీకు ఆనందము ఉంటది. యేసయ్య మీ హృదయంలో ఉన్నన్నాళ్ళు మీరు నీతిమంతులు. యేసయ్యను నమ్ముకొని మీరు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే మీరు నీతిమంతులు. బల్లా కార్యక్రమంలో మీరు పాలు పంపులు పొందుతుంటే నీతిమంతులు. మన నోటిని కాచుకోవాలి, మన నోటిని పారేసుకోకూడదు. ఏం చేయాల? మన నోటిని ఏం చేయాల? ఎక్కడంటే ఇక్కడ పారేయకూడదు కదా. పారేయడం అంటే ఏమిటి? దువారుగా కదా, మాట్లాడకూడదు. మరి ఏదేమైనప్పటికీ నేను ఒకటే మాట చెప్తుంటా, మనం ఎప్పటికీ కూడా తగ్గి జీవించాలి. విర్రవీయకూడదు, గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. మనలో ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే మన జీవితంలో ఆనందం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. 48వ కీర్తన 48వ కీర్తన 11వ వచనం. నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక. ఆమేన్. నీ న్యాయ విధులను బట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? సీయోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తా. సీయోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సీయోనులో నుండి మీకు ఆనందం దొరుకుతుంది. ఇక్కడ సీయోను పర్వతము ఏమైతుందంట? సంతోషించునుగాక. పరలోకంలో ఆనందం ఉంటుంది, ఏడుపు ఉండవు. ఇక్కడైతే అన్ని బాధలే. ఇక్కడ అన్ని బాధలే, అన్ని సమస్యలే. ఒక సమస్య పోతే ఒకటి, ఒక సమస్య పోతే ఒకటి సమస్య. పరలోకంలో సమస్యలు, ఈ సమస్యలు ఎదుర్కొని పోయినాం అనుకో, దాటుకొని పోయినా అనుకో, ఇక జీవితంలో మనకి ఎప్పుడు సమస్యలు ఉండవు. హల్లెలూయా. 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. ఆమేన్. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటే అర్థం ఏమని? నేను కోల్పోయినాను. ఏమంట? నేను సంతోషాన్ని కోల్పోయినాను, ఆనందాన్ని కోల్పోయినాను, మళ్ళా నాకు దయచేయి ప్రభా. ఎట్లిస్తాడు? మళ్ళా కష్టపడాలా కదా. మళ్ళీ ఏం చేయాల? కష్టం. ఇక్కడ నుండండి బుగ్గ వరకు ఎవరైతే పరిగెత్తుతారో అక్కడి వరకు బహుమానం ఇస్తాను అనుకో, అక్కడికి పోతుండగా బహుమానాన్ని పొందుకుంటావు. అప్పుడు నీలో నిర్లక్ష్యం ఉండకూడదు. నువ్వు పరిగెత్తే పందెంలో ఓపికతో పరిగెత్తాల. నాకంటే ముందు ఎవడు పోతాలని ధీమాగా నువ్వు ఉంటే నీ వెనకల 2 కాళ్ళు లేనోటోడు ఉడికిపోతాడు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు నీకు ఇచ్చిన దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నువ్వు లోబడాలా. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు ఎప్పుడు కోల్పోకూడదు. వాళ్ళు కోల్పోయినారనే వీళ్ళు మనుషుల వైపు చూడొద్దు, సేవకుల వైపు చూడొద్దు, సంఘాల వైపు చూడొద్దు, యేసయ్య వైపే చూడి. ఎవరి వైపు చూడాలా? యేసయ్య వైపే చూడాలా. 68వ కీర్తన 3వ వచనం. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. నీతిమంతులు ఏమవుతారంట? సంతోషించుదురుగాక. యెషయా గ్రంథం 41వ అధ్యాయం ముగిద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనం. 41వ అధ్యాయం 16వ వచనం. నీవు వాటిని గాలించగా గాలి వాడిని కొనిపోవును, సుడిగాలి వాడిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదురు. ఆమేన్. చూడండి, మరి సుడిగాలి వాడిని చెదరగొడుతుందంట.
మరి ఏదేమైనప్పటికీ ఏమన్నాడు తెలుసా? నువ్వు యెహోవాను బట్టి సంతోషించుము. ఏమంటమ్మా? యెహోవాను బట్టి మనము సంతోషించు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి, యేసయ్యను బట్టి మనము ఏం చేయాలంట? ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడై నుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపమును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుము. ఆమేన్. ఎక్కడ తిరగాలంటండి? మీ వస్త్రాలు కాదంట చించుకోవాల్సింది. ప్రభు కోసం ఏం చించుకోవాలంట? మీ హృదయాన్ని చించుకోవాలంట. చించుకోవాలంట ఇట్లా పెట్టి. అంటే అంత నల్లగొట్టబడాల దేవుణ్ణిలో. ఎంత వేదన వచ్చినా, ఎంత బాధలు వచ్చినా దేవుని వైపే చూడాల మనం. ప్రజల వైపు ఎప్పుడు చూసే వారముగా లోకం వైపు చూడ. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం, హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు సంతోషించేదను. ఆమేన్. హల్లెలూయా. నేను సంతోషించేదను. ఈరోజు నా ఇంట్లో ఆస్తులున్నా అంతస్తులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, బంగారు ఉన్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, నేను మాత్రం యెహోవాను బట్టి సంతోషిస్తాం. ఆమేన్. పంటలు రాని రాకపోని ఈ సంవత్సరం ఏమంట? పంటలు రాని రాకపోని, నేను వేసిన పంటలు రాని రాకపోని, నాకు నష్టము కలిగినను లాభము లేకపోయినను యెహోవాను బట్టి నేను ఈ సంవత్సరము 2024 సంవత్సరం అంతా నేను అన్ని కోల్పోయినా, అయినా ప్రభుని కోల్పోలే. ఆ ప్రభుని బట్టి నేను సంతోషిస్తున్నా. ఆమేన్. ఇది కావాలా మనకు? పైన అంటాడు ఒక మాట, 10వ వచనం. అంజూరపు చెట్టు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపలేకపోయినను, చేనుల పైరు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, ఏమంట? సాలలో ఏంటివంట? పశువులు లేకపోయినను నేను యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఈరోజు నాకు అనారోగ్యంగా ఉన్నా పర్వాలే, నేను బలహీనంగా ఉన్నా పర్వాలే, దేవుని బట్టి నేను సంతోషిస్తాను. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్రాయిం వారు బలాటుల వంటి వారగుదురు, ద్రాక్ష రసమును చేయువారు సంతోషించినట్లు వారి మనస్సును ఆనందించుదురు, వారు బిడ్డలు దాన్ని చూసి ఆనందింపబడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఇది మేము ద్రాక్ష రసము చేయువారు సంతోషించున్నట్లు. మద్యం తాగే వాళ్ళు ఏమంటారు? మద్యం తాగే ఒక 4 సీసాలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని బట్టి ఎంత సంతోషం. తాగేటోని తెలుస్తుంది ఆనందం. అది తాకునటంలో ఇది ఏంది? మన ముందు ఇట్లా బేర్చినా ఏందో లేదు అనుకుంటాం. తాగేటోనికి తొలముడికి వచ్చేటప్పుడు క్రిస్మస్ పండుగకు నాకు యాక్సిడెంట్ జరిగింది. గుర్తుందా మీకు? ఎవరికెవరు గుర్తుందా? చేతులు తెలుసు. భయంకరమైన కదా. నీకు గుర్తు రాలేదు లేదా? నేను లేదు. నజ్జికి పెద్ద బండి నజ్జికి అయిపోయింది, లారీ కింద అప్పచ్చేయింది. నేను అప్పచ్చైనా. ముక్కులో రక్తమే, నోట్లో రక్తమే, షోలలో రక్తమే కదా, అంతా రక్తమే. బజ్జి ఏమంట? మరి ఆ టైంలో ప్రభు కృపను బట్టి బతికిన. ఒక పాస్టర్ వచ్చినాడు, ఏంది ఇంత దెబ్బలైనా, మా ఇంటికి పోదాను రాని. ఇంటికి పోయినాక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టినాడు. ఏమో మంచి ఆహారం పెడతాడేమో అనుకున్నా. అప్పటికి ఇంకా గాయాలు, పచ్చి పుళ్ళు, ఏదో మంచి ఆహారం పెడతాడు అనుకున్నా.
2 కోటలు పెట్టినాడు తీసుకొచ్చి. పాస్టర్ 2 కోటలు పెట్టి, ఇది నువ్వు తాగు, ఇది నేను తాగుతా అంటున్నాడు. ఏంది ఇది అన్నా? మందు, ఈ తాగితే నీకు నొప్పులు ఉండవన్నా. ఈరోజు తాగినాను అనుకో, ఏ రామయ్య, ఇంకా రామయ్య తీసుకురా అని అడగాల నేను. ఆ రోజు తాగింటే ఇది తాగితే నొప్పులు కనపడవు, నొప్పులన్నీ పోతాయి, సంతోషంగా ఉంటావు. అవునా? ఇట్లే చనిపోయినా పర్వాలేదు కానీ దీన్ని ముట్టను నేను. ఆమె ఇట్లే తాగినా, ఇట్లే చనిపోయినా నేను పర్వాలేదు తాగు. నీకు తెలుసు, మా భార్య మా పిల్లలందరం కూర్చొని తాగుతాం. ఏం ద్రాక్షరసమా? బల్లా తాగుతాం, ఆదివారం పూట మనం తాగుతున్నాం. ఇది సంఘం అంతా కూర్చొని తాగొచ్చు, రక్షణ పొందినవాడు. మేము మా పిల్లలు మా భార్య భర్త అందరం కూర్చొని తాగుతాం. మిలిటరీలో పనిచేస్తాడు ఆయన, రిటైర్డ్ అయినాడు, సేవకుడైనాడు. అవి వచ్చనే ఉంటాయి, నెల నెల వద్దన్నే వచ్చాయంట, వచ్చనే ఉంటాయి. బలం, నొప్పి కనపడదు, ఏమొద్దు. నా బలం నా యేసయ్య, నా గాయాలు బాగుపరిచేవాడు నా యేసయ్య. నేను జీవితంలో నేను తాగనేదండి. తాగింటే ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడేటువంటి కాదు. ఆమేన్, హల్లెలూయా. సునీలు ఎక్కడో పోతున్నాడు, ఇట్లా ఆలోచన చేస్తున్నాడు, నా దగ్గరికి ఏమైనా వచ్చాయా అని. ఏంటి రావు, నువ్వే ఏసై దగ్గరికి పోవాలంగా ఇప్పుడు. ఆమేన్, నువ్వే ఏసై దగ్గరికి. అవి వచ్చినాయి, వచ్చిన నాళ్ళు వచ్చినాయి. నేను తాగినటువంటి చేయొద్దండి, ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ ఎత్తొద్దండి, ఇక్కడ ఎత్తని చూద్దాం. ఎవరు లేరా? మీరందరూ తాగినది మందు తాగినారు. ఈరోజు మీరు మందు తాగిన వాళ్ళందరూ ఎలిసా నువ్వు ఏనాడు తాగలేదు నాయనా, తాను అమ్మో ఫిట్టింగ్ పెడితే కుదరడు ఇద్దరు మంది. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న మీరు ధన్యులు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మీరు ధన్యులు. కాబట్టి ప్రభులో ముందుకెళ్దాం, ప్రభుకు సాక్షిగా జీవిద్దాం. వాక్యమైతంగా ఉంది. మరి ఈరోజు యాడికిలో బాప్తిజాలు ఇవ్వాలా, ఈరోజే ముందు వచ్చా అని చెప్పిన. ఈరోజు ఆరాధన నాదాడా, వాక్యం చెప్పండి మొట్టమొదటి ప్రసంగం. మరి నేను ఆరాధన అన్నాను, ఇవాళ కాడ ఉండాలనుకున్నాను, ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉన్నా. అయినా ప్రభు చిత్తం ఏదైతే జరగాలో అది జరుగుతుంది. ఈరోజు నీ సంతోషాన్ని ఎవరు దొంగలించరు. నీకు ఇచ్చిన సంతోషం ప్రభు నీకు ఇచ్చినాడు, అది శాశ్వతంగా పొందుకో. ఆ సంతోషాన్ని నువ్వు కొలాబ్ చేసుకోవద్దు, దాన్ని సర్వనాశం చేసుకోవద్దు. సంతోషంగా ముందుకెళ్దాం. దేవుడు ఈ మాటలు ఆచరించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.